నా పేరు కల్పన. ఇప్పుడు జరుగుతున్న సతీష్ అనే వ్యక్తి ఇష్యూలో ఒక లెటర్ సర్క్యుల్ అయితుంది. అది ఎస్‌వి మోహన్ రెడ్డి సార్ కంప్లెయింట్ ఇచ్చిన దాంట్లో మేమిద్దరం 15 ఇయర్స్ నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నాము అని రాసిపెట్టుంది. అండ్ సతీష్ రాసిన సూసైడ్ లెటర్‌లో మాత్రం 10 ఇయర్స్ నుంచి మేము రిలేషన్‌షిప్‌లో ఉన్నాము అని రాసిపెట్టుంది. అండ్ నా ఏజ్ ఇప్పుడు 25 ఇయర్స్. అంటే నేను 10 ఏళ్ల వయసున్నప్పుడు సతీష్‌ని లవ్ చేశానా? నేను 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి తనని లవ్ చేశాను. పాలిటిక్స్ ఉండాలి కానీ మరీ ఇంతలా కాదు. అండ్ కొన్ని డేస్ తర్వాత సతీష్ హాస్పిటల్ దగ్గరికొచ్చి నన్ను హరాస్ చేయడం చేశాడు. అలా 2, 3 డేస్ చేయడం బట్టి నేను మా డ్యాడీకి చెప్పాను. నేను మా డ్యాడీ ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాము. మా డ్యాడీకి హెల్పర్‌గా తిలక్ సార్‌ని తీసుకున్నాము. హెల్ప్ చేశారని చెప్పేసి. మాకు తిలక్ సార్ హెల్ప్ చేశారే తప్ప తనకేం సంబంధం లేదు. అండ్ దీంట్లో భరత్ సార్‌కి కూడా ఎటువంటి సంబంధం లేదు. అయినా భరత్ సార్‌ని ఇన్వాల్వ్ చేశారు. మేమలా కంప్లెయింట్ చేసిన తర్వాత కూడా సతీష్ మళ్ళీ హాస్పిటల్‌కి వచ్చి నన్ను మళ్ళీ హరాస్ చేయడం స్టార్ట్ చేశారు. నేను చెప్పాను, "నువ్వు ఇలా హరాస్ చేస్తూనే ఉంటే నేను మళ్ళీ కంప్లెయింట్ చేశాను" అని చెప్తే, "నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను. నీ కొన్ని పిక్స్ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ నేను చెప్పి నీకు పెళ్లి కాకుండా చేశాను" అని చెప్పి బెదిరించడం జరిగింది. "సరే చేసుకో, నువ్వేమైనా చేసుకో. నేను వెళ్లి ఎస్పీ సార్‌కి కంప్లెయింట్ చేశాను" అని చెప్పి బెదిరించాను. ఆ బెదిరింపులో తను భయపడి చేసుకున్నారో మరి కున్నారో నాకైతే తెలీదు.